సనాతన ధర్మానికి సారథి, సర్వ మతాలకు వారధి అయినటువంటి శ్రీ సాయినాథుని వైభవం 2026 గురు పౌర్ణమి నాడు ఒక ప్రపంచనమే సృష్టించింది. సూర్యుడి వెలుగును అరచేతితో ఆపలేనట్లే కోట్లాది హృదయాలలో వెలిగే సాయినాథుని దివ్య జ్యోతిని ఏ దుష్ప్రచారము మసకబార్చలేకపోయింది. కుతంత్రపు మాటలతో నిర్మించిన సందేహాల గోడలు భక్తుల విశ్వాస ప్రవాహం ముందు ఇసుక కోటల్లా కూలిపోయాయి. దేశ విదేశ వ్యాప్తంగా 2026వ సంవత్సరంలో జరిగిన గురు పూర్ణిమ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా చరిత్రలో నిలిచిపోయింది. భక్తుల కళ్ళలో ఆనందం, పెదవులపై సాయినామం, హృదయాలలో గురు చరణాల పట్ల అచంచల విశ్వాసం, అసామాన్యంగా తరలివచ్చిన జనసందోహం. షిరిడీ పురవీధుల్లో కదిలింది శ్రీ సాయి పల్లకి. అదిగో ఆ భక్తజన సంద్రాన్ని చూడండి. ఇసుక వేస్తే రాలనంత జనం, వారిలో ఉప్పెనలా ఉప్పొంగుతున్న భక్తి వెల్లువ. ఆ రోజున కేవలం షిరిడీ మాత్రమే కాదు, దేశ విదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సాయి మందిరాలు భక్తి తరంగాలతో నిండిపోయాయి. వేలాది భక్తుల కిటకిటతో మరో షిరిడీని తలపించాయి. ప్రతి సాయినాథుని మందిరంలో గురు పౌర్ణమి సంబరాలు, అలంకరణలు అంబరాన్నంటాయి. ఉదయం నుండి రాత్రి వరకు భజనలు, పారాయణలు, హోమాలు, హారతులు, అన్నదానాలతో ఆలయాలన్నీ కలకలలాడిపోయాయి. ఇది కేవలం జనసమూహం కాదు, ఇది ఆ సద్గురుని దివ్య ఆకర్షణా శక్తికి తార్కాణం. ఎవరు ఎన్ని అపప్రచారాలు చేసినా ప్రతి భక్తుని హృదయంలో సాయినాథుడు స్వయంగా వెలిగించిన విశ్వాస దీపాన్ని ఆర్పివేయలేరు. అందుకే అన్ని అడ్డంకులను, ప్రతికూల ప్రచారాలను అధిగమించి సాయినాథుని కృపాశక్తికి ఆకర్షితులై లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి షిరిడీకి, ప్రతి సాయి మందిరానికి తండోపతండాలుగా తరలివచ్చారు. దేశ విదేశ వ్యాప్తంగా భక్తులందరూ గురు పౌర్ణమిని సాయి ఆలయాలలో సంబరంగా జరుపుకున్నారు. పిలిస్తే పలుకుతా అంటూ భక్తుని పిలుపుకు సాయినాథుడు వెంటనే స్పందిస్తాడు. అందుకే సాయి పిలుపుకు ప్రతి భక్తుడు తుమ్మిదవలే ఆయన చరణ కమలాల వద్దకు చేరుకుంటాడు. కాలాలు మారవచ్చు, ప్రచారాలు మారవచ్చు, అభిప్రాయాలు మారవచ్చు, కానీ సద్గురువు యొక్క శక్తిమత్వము, ఆయన దివ్యానుగ్రహము, ఆయన మహత్తు, అనంత ప్రేమ అఖండ దీపం వలె యుగ యుగాల పాటు అచంచలంగా వెలుగుతూనే ఉంటాయి. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.